అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అనలిస్ట్ కృష్ణంరాజు మంగళవారం హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకి తాను అంగీకరిస్తానని న్యాయస్థానానికి తెలుపుతూ ముందస్తు బెయిల్ మంజూరు చేయండని హైకోర్టును అభ్యర్థించాడు. రాజధాని అమరావతి మహిళలపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయన ఈ వివాదంపై కేసు నమోదు కాగానే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇప్పటికే కొమ్మినేని అరెస్టు చేసిన పోలీసులు ప్రస్తుతం జర్నలిస్ట్ కృష్ణంరాజు కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే జాతీయ మహిళా కమిషన్ కూడా ఈ వివాదంపై సీరియస్ అవ్వడంతో కృష్ణంరాజుకి అరెస్టు భయం వచ్చిందని, అందుకే ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారని విశ్లేషకులు అంటున్నారు. తనను అరెస్టు చేస్తే కొట్టడంతో పాటు చిత్రహింసలు కూడా పెడతారని బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు. రౌడీ షీట్ కూడా ఓపెన్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని, తానంత పెద్ద తప్పేం చేయలేదని తెలిపారట. అయితే ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని మాత్రమే తాను వెల్లడించినట్లు కృష్ణంరాజు తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇక కృష్ణంరాజు ముందస్తు బెయిల్ పిటిషన్ జూన్ 12 విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు గగ్గోలు పెడుతున్నా, తమను తీవ్రంగా అవమానించారని చెప్తున్నా కృష్ణంరాజు మాత్రం కరగలేదు, క్షమాపణలు చెప్పలేదు. అంతేకాదు, అజ్ఞాతంలో ఉంటూనే ఓ వీడియో కూడా విడుదల చేశారు. తాను చేసిన వ్యాఖ్యలను మరింత సమర్థించుకునే ప్రయత్నం చేశారు. దీనిపై కూడా ప్రభుత్వం, మహిళలు ఆగ్రహంతో ఉన్నారు. మరి ఈ వివాదంపై హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందో వేచి చూడాలి.